ఉన్నారని నిన్నే చెప్పాను కదమ్మా. ఉంటే ఎక్కడా? ఆంటీ మాట అంటే నీకు లెక్కలేదా? లేక నువ్వే సరసు అని ఆంటీ ముందు ఒప్పుకుంటున్నావా? ప్రీతి ప్లీజ్, ఎందుకలా నీకు తోచినట్టు మాట్లాడుతున్నావు? మేడం ముందు మాట్లాడడానికి తను భయపడుతుంది అంతే. అబద్ధం ఆడితే భయపడాలి కానీ సమాధానం చెప్పడానికి ఎందుకు? ఉగాది రోజున ఆంటీ పర్మిషన్ లేకుండా ఎన్నో మాట్లాడావు. ఆంటీ మెచ్చుకొని గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఇంకా ఇప్పుడు భయం ఎందుకు? వాణి, నువ్విలా సైలెంట్గా ఉండడం కాదు, సమాధానం చెప్పు. మీ అమ్మ నాన్నతో మాట్లాడావా? లేదమ్మా, వాళ్ళ ఫోన్ పనిచేయడం లేదు. ఊరి మొత్తానికి ఒక్కటే ఫోన్ ఉందా? చుట్టుపక్కల వాళ్ళకో తెలిసిన వాళ్ళకో ఎవరికైనా ఫోన్ చేయి. నీకు మాట్లాడడానికి ప్రాబ్లం అయితే నాకివ్వు, నేను మాట్లాడి రిక్వెస్ట్ చేసి వాళ్ళని రమ్మని చెప్తాను. వాళ్ళ నంబర్ తెలిస్తే ఇలా సైలెంట్గా ఎందుకుంటుంది ప్రీతి? ఉదయాన్నే కాల్ చేసి మాట్లాడేది కదా. ఏంటి తెలీదా? వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ గురించి చిటికలో స్టాటిస్టిక్స్ అన్ని చెప్పిన వాణికి నంబర్ గుర్తులేదంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఆంటీ, నాకెందుకో వాణి నిజం దాచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది. వాణి, పద బయటికి. మీ అమ్మా నాన్నలు ఇక్కడికి రావడం కాదు, మనమే వాళ్ళని మీట్ అయి మాట్లాడి వద్దాం. ఇదే బెటర్ ఆంటీ. పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? ఇక్కడికొస్తే ఏం మాట్లాడాలో తెలియక భయపడే వాళ్ళ దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకెళ్లడం ఏంటి? పరువు గురించి అంత గొప్పగా మాట్లాడే మనిషి ఇతరుల మర్యాదలకు గౌరవం ఇవ్వకపోతే ఎలా? నేనేం గొడవకు వెళ్ళడం లేదు, వాళ్ళెవరో తెలుసుకోవడానికి మాట్లాడడానికి వెళ్తానంటున్నాను. ఆవిడేమనుకున్నా ఊర్లో వాళ్ళు ఆడపిల్ల జీవితం కాపురం గురించి 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అనుమానానికి మౌనం సమాధానం కాదని వాణికి తెలియడం లేదు. అందుకే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు.
మనందరి డౌట్ క్లియర్ అయిపోతుంది కదా అంకుల్, దీనికి ఆర్గ్యుమెంట్ ఎందుకు? రాహుల్, లేట్ చేయొద్దు. మ్యామ్ మీరు ఇక్కడే ఉండండి మ్యామ్. వాణిని తీసుకుని నేను వెళ్తాను. మొత్తం డీటెయిల్స్ కనుక్కొని వస్తాం. అవును మేడం, మీరంత దూరం జర్నీ చేయడం ఎందుకు? ఆంటీ వెళ్దామని ఫిక్స్ అయినప్పుడు తేజాకి శ్రమ ఎందుకు నవ్య? ప్రీతి, నువ్వు కాసేపు ఉండమ్మా. చూడు వాగ్దేవి, రాహుల్ తాళి కట్టడంతో వాణి ఇంటమ్మాయి అయింది. పెళ్ళైన కొన్ని రోజుల్లోనే ఇలా గడప దాటించడం, పొలిమేర దాటించడం అంటే ఈ ఇంటికి మంచిది కాదు, అరిష్టం. పైగా నువ్వు ఆ ఊరు వెళ్ళనని ఒట్టు కూడా వేసుకున్నావు. హ, అక్క, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏవీ లేవు. డౌట్ క్లియర్ అవ్వడమే ముఖ్యం. మోరోవర్, నేనేమి తన్ని ఒంటరిగా పంపించటం లేదు. నేను కూడా తనతో పాటు వెళ్తున్నాను కదా. సరస్సు వల్ల నాశనమైన పరువు తెలియాల్సిన నిజం ముందు ఈ అరిష్టాలు అయిష్టాలకు లెక్కే లేదు. వాణి, నువ్వురా. రామ్మా, వెళ్దాం. ఎక్కువాణి. ఏం ఆలోచిస్తున్నావు? అంటే పెళ్ళయ్యాక ఫస్ట్ టైం పుట్టింటికి వెళ్తోంది కదా ఆంటీ, ముహూర్తం గురించి ఆలోచిస్తుందేమో. లేట్ అవుతోంది వాణి. అమ్మవాణి, అమ్మవాణి, బావున్నారమ్మా? మీరు
నేను వాణి కన్నతల్లినమ్మా. తల్లా? మరి మీ సరస్సు ఏంటి? ఏదో తెలియని మనిషిని చూసినట్టు అలా తెల్ల మొహం పెట్టింది. సరస్సు ఎవరమ్మా? తను నా కూతురు వాణి. కూతురు పెళ్ళయిందని తెలిసి కూడా ఎన్ని రోజులు రాలేదని నా మీద వాళ్ళ నాన్న మీద కోపం. రావడానికి మాకేమో అమ్మగారంటే భయం. అంత భయం ఉన్నప్పుడు ఈరోజు ఎందుకొచ్చారు? భయం కన్నా బంధం గొప్పది కదమ్మా. ఏదైతే అది అవుద్దులే అని ధైర్యం చేసి వచ్చేశాను. ఆంటీ, నాకెందుకో ఇదంతా డ్రామా అనిపిస్తోంది. ఆవిడ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. మీరే వాణి తల్లి అనడానికి మీ దగ్గరేమైనా ఆధారాలున్నాయా? అమ్మా, పేగు బంధం నిరూపించుకోవడానికి ఆధారాలు అవసరమా చెప్పండి? అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఉంటే చూపించండి. నేను వాణి వాళ్ళ నాన్న. నేను వాణి వాళ్ళ నాన్న. మీ ఆయన ఎక్కడున్నారు? అంటే అమ్మా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉన్నాడు. రమ్మంటే నా మీద కసురుకున్నాడు. అందుకే నేనే ఒంటరిగా వచ్చేసానమ్మా. ఆంటీ, నాకు మొత్తం అర్థమైంది ఆంటీ. ఇది పక్కా డ్రామా. పేరెంట్స్ గురించి నిన్ను అడిగితే లేరు రారు అని చెప్పి
ఈరోజు తల్లి ఎలా వచ్చింది? మీరు వాణిని సరిగ్గా అబ్జర్వ్ చేశారో లేదో ఆంటీ, చాలా కాలం తరువాత తల్లిని చూసిన ఏ బిడ్డైనా ఇలా సైలెంట్గా ఉంటుందా చెప్పండి ఆంటీ. కారణం మా అమ్మ చెప్పింది కదమ్మా. నాకు వాళ్ళంటే కోపం, అందుకే మాట్లాడడం కాదు కదా, చూడడానికి కూడా ఇష్టపడను. ఇన్ని రోజులు నేను ఉన్నానో లేదో పట్టించుకున్నప్పుడు చూసిన వెంటనే ప్రేమ ఎలా వస్తుందమ్మా? సరే, నీకు ప్రేమ లేదు, ప్రూఫ్ అడిగితే చూపించాలి అన్నట్టు మీ ఫ్యామిలీ ఫోటో ఈవిడెందుకు తీసుకొచ్చింది? అది అమ్మా, ఈ ఫోటో అంటే మా వాణికి చాలా ఇష్టమమ్మా. మేం తన పక్కన లేకపోయినా ఒక జ్ఞాపకంగానైనా కళ్ళ ముందు దాని దగ్గర ఎప్పుడూ ఉండాలని తీసుకొచ్చాను. అంతే తప్ప మీరు అడుగుతారని కాదమ్మా. మీ స్థాయికి అర్హతకి ఏమాత్రం సరిపోని నా కూతురు ఈ ఇంటి కోడలవ్వడమంటే నిజంగా ఎన్నో జన్మల అదృష్టమమ్మా. మీరంటే మాకు భయం ఉన్నా ఊరంతా మాత్రం మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారమ్మా. అందరూ నా కూతురు అత్తారింట్లో ఉండట్లేదు, గుళ్ళో ఉంది, వాగ్దేవమ్మ దేవత అంటున్నారమ్మా. అమ్మా, మీకు నా మీద కోపం ఉంటే కొట్టండి, తిట్టండి, అంతేకాని పేగు బంధానికి ఇంతకు మించి పరీక్షలు పెట్టకండమ్మా. వావ్, చాలా బాగా ప్రిపేర్ అయ్యున్నట్టున్నారు. పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గట్లేదు. ప్రీతి, ప్లీజ్ స్టాప్ ఇట్. ఆవిడ అంతగా చెప్తున్నా అర్థం చేసుకోకుండా ఇంకా డౌట్ పడుతున్నావు ఎందుకు? నీ అనుమానం తీరకపోతే చెప్పు, తీసుకెళ్లి ఇద్దరికి DNA టెస్ట్ కూడా చేద్దాం. పద, నాకోకే, పదండి పదండి పదండి. ప్రీతి, రాహుల్, ఇకనైనా నిజ నిర్ధారణ పూర్తి చేస్తే మంచిది. ఇంటికొచ్చిన అతిథిని ఇలా బయట నుంచో పెట్టి మాట్లాడడం ఏమాత్రం పద్ధతి కాదు. అమ్మా, మీ అమ్మగారిని లోపలికి తీసుకురమ్మా. ఆంటీ, అది తను. ఎలా?
ఆంటీ అది తను ఎనఫ్